వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. దక్షిణ కొరియా దేశం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. దీనికి ప్రధాన కారణం ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు యూన్ తీసుకున్న నిర్ణయమే కారణమైంది. డిసెంబర్ 3వ తారీఖున ఎమర్జెన్సీని మార్షల్ లాని విధించడంతో ఒక ప్రజాస్వామ్య దేశాన్ని సైనిక పాలనలోకి తీసుకొచ్చిన ఒక అపఖ్యాతిని యూన్ మూటగట్టుకున్న పరిస్థితి. ఇది ఆ దేశం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలకి గురి చేసింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి, ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి, కార్మికులు సమ్మెలు చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు సైనిక పాలన తీసుకొచ్చి లేదా ఎమర్జెన్సీని తీసుకొచ్చిన యూను ఇప్పుడు గద్దె దిగాల్సిన ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని గద్దె దించటమే టార్గెట్గా ఇప్పుడు ప్రజలందరూ ఐక్యమయ్యారు. ప్రతిపక్షాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక రకంగా సైన్యం పేరుతోటి ఈ మార్షల్ లా ఎమర్జెన్సీని తీసుకొచ్చి దేశాన్ని మొత్తం సైన్యం కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక చీకటి రాజ్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించిన యూన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. ఇప్పుడు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోబోతా ఉన్నాడు. ఈ సందర్భంలో అసలు దక్షిణ కొరియాలో ఏం జరుగుతుంది, అధ్యక్షుడికి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఎందుకు ఈ ఎమర్జెన్సీని అధ్యక్షుడు విధించాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాల్ని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉత్తర కొరియా సపోర్ట్ తోటి, అక్కడున్న కమ్యూనిస్ట్ పాలన సపోర్ట్ తోటి దక్షిణ కొరియాలో ఉన్న ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేశంలో అల్లకొల్లను సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మార్షల్ లాని తీసుకొస్తున్నా అని అధ్యక్షుడు ప్రకటించడం అక్కడ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాలకు దారితీసింది. వాస్తవంగా ఈ ఎమర్జెన్సీ ప్రకటన వెనక ఉద్దేశం వేరే ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో 6వ ఎగుమతిదారుడిగా అత్యధిక సంపన్నమైన దేశం ఉన్న దక్షిణ కొరియాని యూన్ పాలనలో ఆర్థిక సంక్షోభంలోకి, నిరుద్యోగంలోకి, సంక్షేమ రాజ్యం కాకుండా ప్రజల మీద భారం వేసే ఒక దిగజారుడి దేశంగా మలచడానికి తన 2 ఏళ్ల పాలనలో అధ్యక్షుడు చేసిన నిరంకుశ విధానాలే లేదు అవినీతి విధానాలే ఇవాళ ఆ దుస్థితికి కారణమైన అనేది వాస్తవాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు ఎమర్జెన్సీ విధించాడు? దక్షిణ కొరియాకు సంబంధించిన సంపన్నమైన దేశం అని మాట్లాడుకుంటాం వెనక ఇవాళ ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తున్న చైనా కంటే తలసరి ఆదాయంలో 3 రెట్లు ఎక్కువగా ఉంది దక్షిణ కొరియా దేశం. $36,000 తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్న దేశంగా ఉంది. 600 కంపెనీలు మనకు తెలుసు, ఫేమస్ కంపెనీలు వాళ్ళ టెక్నాలజీ రంగంలో లేదు చిప్స్ని ఎగుమతి చేసే దాంట్లో, కార్లను తయారు చేసే దాంట్లో అనేక రకాల ఫ్యాక్టరీలకి టెక్నాలజీని అందించే కొత్త రకమైన టెక్నాలజీని తయారు చేసే కంపెనీలు శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, హుందాయ్ కానీ, కియా కానీ ఇంకా అనేక రకాల కంపెనీలకి కేంద్రమై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకి నిలయమై అత్యధిక సంపన్నమైన దేశంగా ఉన్న దక్షిణ కొరియాకి ఈ దుస్థితి రావటానికి యూన్ పరిపాలనే కారణం అనేది చెప్పక తప్పదు. 2022 జరిగిన ఎలక్షన్స్లో అప్పటిదాకా ఆ దేశానికి సంబంధించిన జడ్జిగా పనిచేసిన యూను ఆ ఎలక్షన్స్లో అప్పుడున్న ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొని అప్పటి అధ్యక్షుడు జైలుకు పోయిన తర్వాత ఎలక్షన్స్లో పోటీ చేసిన సందర్భంలో కేవలం 1% ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. పీపుల్స్ పవర్ పార్టీ అయిన ఒక పవర్ పార్టీ, మితవాద పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు యూన్. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన 2002 నుంచి 2004 వరకు ఈ 2 సంవత్సరాల్లోనే తను అక్కడ కొన్ని తీసుకున్న విధానాలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమైనవి. ప్రధానమైన నిర్ణయాలు ఏంటి అని చూసినప్పుడు వాస్తవంగా యూను సైనిక పాలన ఆకాంక్ష కలిగిన వ్యక్తి. ఈ దేశంలో సైనిక పాలనే ఉండాలి తప్ప ప్రజాస్వామ్యయుతమైన పాలన ఉండొద్దు అని అనేక సార్లు అభిప్రాయం వ్యక్తం చేసిన వ్యక్తి. కానీ అధ్యక్షుడిలో ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యాడు. అక్కడ దేశంలో మహిళలకు సంబంధించిన హక్కుల్ని రద్దు చేశాడు, కార్మికులకు సంబంధించిన శాలరీని కట్ చేశాడు. చివరికి ఆ దేశానికి సంబంధించిన జనాభా నియంత్రణని తీసుకురావటం ఫలితంగా అక్కడ వృద్ధుల శాతం పెరిగిపోయింది, యువకులు తగ్గిపోయారు, జనాభా మొత్తం పడిపోయింది. ఆ సందర్భంలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడానికి కావాల్సిన ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఆ కొరత ఏర్పడిన సందర్భంలో అత్యధిక పని దినాలని తీసుకురావటం జరిగింది. వారం రోజుల్లో 52 గంటల కంటే ఎక్కువగా పనిచేసే పరిస్థితిని అక్కడ ఉద్యోగస్తులకి, కార్మికులకి అధ్యక్షుడు నిరంకుశంగా వాళ్ళ మీద రుద్దాడు. ఒక రకంగా మానసిక అశాంతి అనేది ప్రజల్లో ముందుకొచ్చింది. కొత్త తరం లేకపోవడం, ఉన్న తరం మీద పని భారం పట్టడం,
దేశం ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగంలో కూరుకుపోవడం, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు వంతబాడుతూ ఆ దేశాలకు అనుకూలమైన నిర్ణయాల్ని తీసుకోవడం, మరొక పక్క ఉత్తర కొరియా అనే ఒక దేశంతో రోజువారీగా గొడవలు పెట్టుకుంటూ ఆ దేశంతో శత్రుత్వం నడపటం ఫలితంగా దక్షిణ కొరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధ్యక్షుడు ఏదైతే ఉందో తన నిర్ణయాల వల్ల చివరికి ఆ దేశం దివాలా తీసిన పరిస్థితుంది. దానితోటి అక్కడున్న ప్రజలంతా వస్తున్న ఈ నిరుద్యోగం మీద లేదు వస్తున్న ఈ అసంతృప్తి మీద అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ మధ్య కాలంలో 2024లో జరిగిన ఏప్రిల్లో జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 300 సీట్లున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి సంబంధించిన పీపీపీ ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడో తన పార్టీ కేవలం 108 సీట్లు మాత్రమే గెలిస్తే, ప్రతిపక్ష పార్టీ ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ, వాస్తవంగా డెమోక్రటిక్ పార్టీ అనేది సోషలిస్ట్ భావాలతో ఉన్న పార్టీ, ఉత్తర కొరియాకు సంబంధించిన కమ్యూనిస్టులతోటి సత్సంబంధాలు నడుపుతున్న పార్టీ, దేశం చుట్టుపక్కల వాటితోటి శాంతి సౌకర్యాలతో ఉండాలి తప్ప యుద్ధాలు వద్దని కోరుకున్న పార్టీ, ఆ పార్టీకి 300 సీట్లలో 180 సీట్లు మెజారిటీ సీట్లు రావడం జరిగింది. సో పార్లమెంట్లో ప్రతిపక్షానికి మెజారిటీ సీట్లు రావడం, తన పరిపాలన మొత్తం విధానాలు బాగలేకపోవటం, చివరికి తన భార్య ఎవరైతే అధ్యక్షుడు భార్య ఉందో ఈమె అనేక రకాల కుంభకోణాలకు పాల్పడ్డది. ఫేమస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది, డబ్బులు తీసుకుంది, క్రిస్మస్ సందర్భంగా పర్సు లాంటి ఒక పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుంది. ఆ రకంగా ఒక అవినీతికరమైన కుటుంబ పాలనగా ఈ యూన్ ముందుకు రావటం ఫలితంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి తనని తొలగించాలనే డిమాండ్ ముందుకు వచ్చి ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో తనకు తానే ఎమర్జెన్సీ విధించుకొని ఇప్పుడు చిక్కుల్లో పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అభిశంసన తీర్మానం పెడితే ఆ తీర్మానం కేవలం 180 మంది ఉన్న పార్లమెంట్లో 192 ఓట్లు ప్రతిపక్షానికి వచ్చినాయి. వాస్తవంగా అభిశంసన తీర్మానం నెగ్గాలి అంటే 3 వంతుల్లో 2వ వంతు సీట్లు మద్దతు కావాల్సి ఉంది. ఆ రకంగా చూసినప్పుడు 200 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ కేవలం 192 ఓట్లు రావడం, అధికార పార్టీ అధ్యక్షుడికి మద్దతుగా బహిష్కరించడం ఫలితంగా మొన్న జరిగిన అభిశంసన తీర్మానం నుండి గట్టెక్కిన పరిస్థితుంది. కానీ ఇప్పుడు మళ్ళీ శనివారం ఇప్పుడు అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షం ముందుకు రావటమే కాదు, అధికార పక్షంలో కూడా ఇప్పుడు చీలికి వచ్చింది. వాస్తవంగా ఈ ఎమర్జెన్సీని తీసుకురావటాన్ని ప్రజలు వ్యతిరేకించారు. సైనికుల యొక్క కుట్రల్ని గతంలో అనుభవించిన వాళ్ళు, తీవ్రమైన నిరాశల్లో ఉన్న వాళ్ళంతా, ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఈ అధ్యక్షుడు దిగిపోవాలన్నా కానీ ఈయన దిగిపోకుండా చివరికి అక్కడున్న ఈ ఎమర్జెన్సీ కారణమైన ఎవరైతే రక్షణ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితుంది. తన అరెస్టుకి అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుంది. అక్కడున్న ఆర్థిక మంత్రి చివరికి ప్రస్తుత అధ్యక్షుడిని దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా అధికార పక్షానికి సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా ఇవాళ సహకరించే పరిస్థితుంది. ఆ రకంగా సహకరిస్తే ఇప్పుడు జరిగే అభిశంసన తీర్మానాలు అధ్యక్షుడు ఓడిపోతాడు. న్యాయ విచారణ జరిగితే ఇప్పుడు కేసు కూడా నమోదైంది. అమెరికా కుట్రతోటి లేదా జపాన్ కుట్రతోటే ఈ రకంగా ఎమర్జెన్సీ విధించుండని అధ్యక్షుడి మీద కుట్ర జరిగింది. అధ్యక్షుడి మీద విచారణ జరుగుతుంది. అది నిరూపణ అయితే ఉరిశిక్ష కూడా అధ్యక్షుడు పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక సంపన్నమైన దేశాన్ని, అమెరికా లాంటి ఒక సామ్రాజ్యవాద దేశం లేదా జపాన్ లాంటి కొన్ని సామ్రాజ్యవాద దేశాలకి మడుగులెత్తడం కోసం ఆ దేశాన్ని చివరికి సంక్షోభంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా యూన్ మిగిలిపోయే పరిస్థితి. అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక రకంగా అక్కడ సంబంధించిన ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నుండి అధ్యక్షుడిగా పోటీ చేసిన వ్యక్తి ఉండో కేవలం 1% తేడా ఓట్లతో ఓడిపోయాడు. ఒక సఫాయి కార్మికుడి కొడుకు అధ్యక్షుడిగా నిలబడితే ఎవరైతే యూన్ ఉన్నాడో ఆయనకంటే కేవలం 1% తక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ప్రజలు పార్లమెంట్లో ఎక్కువ శాతం ప్రతిపక్ష సోషలిస్ట్ భావాలున్న పార్టీకి మద్దతు తెలియజేశారు. రేపు ఈ అధ్యక్షుడు దిగిపోతే అక్కడ ఒక ప్రజాస్వామ్యమైన పాలన వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో కొరియా తోటి గొడవలు, వాస్తవంగా చెప్పాలంటే దక్షిణ కొరియా ఉత్తర కొరియా హిస్టరీని కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ కొరియా మితవాద పార్టీలో లేదు క్యాపిటలిస్టుల అండర్లో ఉంటే ఉత్తర కొరియా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉంది. కానీ ఎప్పుడు ఉత్తర కొరియాని శత్రుత్వంగా చూసి ఉత్తర కొరియాని ఎప్పుడు శత్రువుగా ప్రకటించే పరిస్థితి. అమెరికా సైన్యాలు ఇప్పటికి కూడా దక్షిణ కొరియా ప్రాంతంలో 38,000 మందికి పైగా సైన్యాలు నేను డైరెక్ట్గా అమెరికా ప్రకటిస్తుంది. అంటే అమెరికా సైన్యాలు దక్షిణ కొరియాలో ఉండి ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
అక్కడున్న కొంతమంది సోషలిస్ట్ భావాలున్న వాళ్ళు దక్షిణ కొరియాలో ఇక్కడ పార్టీలు నడపడానికి కూడా అంగీకరించే పరిస్థితి మనకి కనిపించట్లేదు. కాబట్టి దక్షిణ కొరియా అనే ఒక దేశాన్ని ఇవాళ అధోపాలు చేసి ఎమర్జెన్సీ విధించి అక్కడ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకొని చివరికి రేపు ఉరికమ్మం ఎక్కడానికి కూడా సిద్ధమైపోయిన పరిస్థితి ఆ అధ్యక్షుడు ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఇట్లాంటి పరిణామాలు చూస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆధిపత్య దేశాల మధ్య ఉన్న కొట్లాటల్లో చిన్న దేశాలన్నీ నలిగిపోతున్నాయి. ఏదైతే అమెరికా కానీ అటు జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇతర కార్పొరేట్ సామ్రాజ్యవాద దేశాలు ఏతున్నాయో అవి ఆ దేశాల్లో ఉన్న ఆ దేశాధ్యక్షుల్ని కీలుబొమ్మగా మార్చుకొని అప్పులు ఇచ్చి అక్కడ నిరుద్యోగాన్ని పెంచి ప్రజల మీద భారాలు ఇస్తే చివరికి ప్రజలందరూ ఏకమైపోయి అదే అధ్యక్షుడిని పారదోలే పరిస్థితుంది. మనం శ్రీలంకలో గోటాబయాని తరిమి కొట్టిన పరిస్థితుంది. అక్కడ కమ్యూనిస్టు దిశనాయక అధికారంలోకి వచ్చిండు. బంగ్లాదేశ్లో హసీనాని పారదోలిన పరిస్థితుంది. ఆఫ్ఘనిస్తాన్లో పారదోలిన పరిస్థితుంది. ఆ రకంగా వరుసగా మనం చూసుకుంటుంటే వాళ్ళ ప్రపంచ పరిణామాల్లో ఎవరైతే ఈ సామ్రాజ్యవాదం పేరుతోటి ఆధిపత్యం చెలాయించాలి, వనరులు దోచుకోవాలి, నియంతగా పాలించాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇప్పుడు దక్షిణ కొరియా దేశంలో జరుగుతున్న పరిణామాలు అనేవి ఒక హెచ్చరికగా ఉన్న పరిస్థితుంది. ఒక రకంగా ఆశావాదులు ఎవరైతే ఉన్నారో, ప్రజాస్వామ్యం వెల్లువిరవాలనుకునే వాళ్ళు ఎవరున్నారో, సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఉత్సాహం ఇస్తున్న పరిస్థితుల్లో దక్షిణ కొరియాలో అధ్యక్షుడి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు కూడా మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.